అంబటి రాంబాబు నివాసం పైన పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆయన్ని అంతమొందించే ఒక కుట్రకి తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యే మేము దాడి చేయడానికే వచ్చాం, జన సమీకరణ చేసుకుని వచ్చామని క్లియర్ కట్గా ప్రకటించి మరి పెద్ద ఎత్తున దాడి చేయడం కనిపిస్తోంది. ప్రస్తుతం అంబటి రాంబాబు భద్రత పైన కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఒక యుద్ధ వాతావరణం గుంటూరు లాంటి ఒక సిటీలో ఒక యుద్ధ వాతావరణం లాంటిది కనబడుతోంది. పకడ్బందీగా ఉదయం నుంచి కూడా ఒక కుట్ర ప్రకారం చాలా ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా ఈ దాడి జరిగింది. హత్యాయత్నంలా కనిపిస్తోంది, ఇదంతా అంతమొందించే ప్రయత్నంలా కనబడుతోంది. అమ్మా నమస్కారం అమ్మా. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా గాడి తప్పిపోయింది. పూర్తిగా కూడా ఏదైతే ఆటవిక పరిపాలన, రౌడీయిజం, గోండాయిజం అనేది పేటరేకిపోతుంది. అంటే లోకేష్ ఏదైతే చెప్పాడో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేస్తున్న తరుణంలో ఈరోజు అంబటి రాంబాబు గారు ఈరోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, వైవి సుబ్బారెడ్డి గారిది, కరుణాకర్ రెడ్డి గారిది తప్పుడు అక్కడ ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి తీయమని అడిగినందుకు ఇవాళ ఉదయమే ఆయన మీద టార్గెట్ చేసి కర్రలతో గోండాల్లాగా రోడ్డు మీద అటకాయించి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ తరుణంలో ఆయన్ని తిట్టలేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బూతులు తిట్టి ఆయన అంబటి రాంబాబు కూడా ఒక మాజీ మంత్రి గారు, అదేవిధంగా సీనియర్ కాపు నాయకుడు మా అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే పేరున్న నాయకుడు. అటువంటి నాయకుడిని పట్టుకొని ఇష్టారాజ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కూడా మనిషిని అసహించుకునే విధంగా ఇవాళ ఉదయం గుంటూరులో జరిగిన సంఘటన. ఆ సంఘటనలో ఆయన కూడా దానికి దీటైన జవాబు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద మనిషిలో కింద ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఇందాక, ఒకవేళ కనుక మీరు చంద్రబాబుని అనుకుంటే అది కాదు, నేను అక్కడ నాకు వాళ్ళకి జరిగిన సంభాషణ కాబట్టి అని చెప్పని ఒక పెద్ద మనిషిలాగా ఆయన నేను చంద్రబాబుని కాదు అని చెప్పినప్పటికీ కూడా ఒక ఆటవికంగా ఒక గుంటూరులో వాళ్ళ ఇంటికి ఆడికి ఉన్న కార్లన్నీ ధ్వంసం చేసి ఇంట్లో వెళ్ళిపోయి మొత్తం పాల్గొట్టేసి ఇంట్లో ఆడవాళ్ళు ఏమైపోతారమ్మా అసలు నాకు అర్థం కావట్లేదు. మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు, ఈరోజేమో అంబటి రాంబాబు గారి ఇల్లు. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళు ఉండకూడదా? ఉంటే ఇటువంటి పరిపాలన చేస్తారా? పోలీసులు దగ్గరుండి అక్కడ పోలీసులు దగ్గరుండి వీళ్ళందరూ వెళ్తుంటే చూస్తూ కూర్చున్నారా? అసలు పోలీసులు ఈ రాష్ట్రంలో ఉన్నారా పోయారా? రాష్ట్ర డీజీపీ గారు అయిపోయారు, హోంమంత్రి అయిపోయారంటే అసలుకి లాండ్ ఆర్డర్ చూసే పరిస్థితి ఎక్కడైనా కనబడుతుంది ఇక్కడ? ఏంటి అసలుకి అది? ఇంట్లో ఉండాలంటేనే పరిస్థితి ఆ రోజు కారులో ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇంత రాక్షసంగా కర్కటంగా ఇలాగ చేస్తుంటే ఇది పరిపాలనే కాదమ్మ. ఇది చంద్రబాబు నాయకుడికి పరిపాలన చేతకాక గాడి తప్పిపోయి పూర్తిగా కూడా ఆటవిక రాజ్యాన్ని, రౌడీ రాజ్యాన్ని చాలా చండాలంగా ఇంత దుర్మార్గంగా చేయడం అనేది చాలా బాధాకరం. నేను సూటిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. మాట్లాడితే ఎన్నికల ముందు కాపులంతా నాకు ఓటేయండి అని చెప్పినప్పుడు రాంబాబు గారు కాపు కాదా? ఆయన గురించి మీరు మాట్లాడరా? ఈ సంఘటన ఖండించరా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి రౌడీజాలను మీరు ప్రోత్సహిస్తారా? చాలా బాధగా ఉందమ్మా. ఇది ఎవరు కూడా సహించే పరిస్థితి కాదు. తప్పకుండా చెప్పండి అమ్మా. శ్రీనివాస్ గారు, నిజంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే చట్టపరంగా చూడాలి, లేకపోతే లా పరంగా ఏం చేయాలో చేయొచ్చు. ఏకంగా అంతమొందించే ప్రయత్నం ఏంటి? హత్య చేసే ప్రయత్నం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? అంటే రాజకీయాలంటే ఇంకా హత్యా రాజకీయాల వైపుకి వెళ్ళిపోతున్నాయా అనేది ప్రశ్న. చూస్తున్నాం అసలు ఏ స్థాయి, ఒక యుద్ధం లాగా 1500 నుంచి 2000 మంది ఒక ఇంటిపైకి దాడికి రావడం ఏంటి? అదే ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ అది పెట్టి అదే చెప్పారు. ఒకవేళ నా మీద కోపం తప్పు చేస్తే మీరు కేసులు పెట్టుకుని అరెస్ట్ చేసుకోండి చెప్పి డైరెక్ట్గా చెప్పాడు ఆయన. అవి కాకుండా ఇళ్ళకి వెళ్ళిపోయి కార్లు పగలు కొట్టి ఇంట్లో ఆడవాళ్ళని అదే నాకు ఇందాక మీరు చెప్పిన ప్రకారం అసలు అంబటి రాంబాబు గారు ఎక్కడున్నారో అని కూడా మాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. లోపల ఉన్నారా, లోపల సేఫ్గా ఉన్నారా లేదని కూడా తెలిసే పరిస్థితి కదా. ఎందుకంటే పచ్చ మీడియా చివరికి ఇటువంటి ఇంత నిక్కుమాల రాజకీయం చేస్తూ కూడా పచ్చ మీడియాలో కనీసం రాంబాబు గారి గురించి కూడా ఎప్పటికీ ఆయన గురించి తప్పు మాడుతున్నారు తప్ప ఇల్లంతా సర్వనాశనం చేశారమ్మా. అసలు ఇంట్లో పిల్లలు కానీ ఆడవారు ఉంటే పరిస్థితి అంటే వాళ్ళు బతికే పరిస్థితి ఉందా ఈరోజు? అసలు వాళ్ళకి రక్షణ ఉందా? మహిళలకు రక్షణ ఉందా? ఇంట్లో రక్షణ ఉందా? అంటే ఇది చెప్పాలంటే కానీ ఆయన మాట్లాడే సిచ్యువేషన్ లో లేరని చెప్పారు. ప్రస్తుతం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మా స్టాఫ్ మాట్లాడే పరిస్థితిలో లేరని చెప్పేసరికి విరమించుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా వయసు పెద్దగా ఉన్న అతను రాంబాబు గారు కూడా
వయసు దాదాపు 60 ఏళ్ళు దాటిపోయిన వ్యక్తిని. అటువంటి వ్యక్తి మీద ఒకేసారి అకస్మాత్తుగా ఇంతమంది వెళ్తే ఎవరైనా తట్టుకోగలుగుతారమ్మా అసలు ఎవరైనా కానీ? ఆయన ఉన్నది ఉన్నట్టు ఏ అధికార పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తారు తప్పుడని ఎత్తు చూపెడతాడు ప్రశ్నించడం తప్ప? అంటే మీరు తప్పు చేశారని చెప్పి తప్పు చేశారని చెప్పి అనకూడదా? మీరు తిరుపతి లడ్డూలో పందికోవు కలవలేదు అని చెప్పింది ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది, అది ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పడం కూడా తప్పేనా? చెప్తే ఇంటికెళ్ళి కొట్టేస్తారా? ఎంత ఆటవికతనం అంటే అమ్మా, పైత్యం పెరిగిపోయి వీళ్ళందరికీ కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేపు 29 జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు కనుక అందరూ కూడా దీవిస్తారు. తప్పకుండా కనుక ఈ ప్రభుత్వం ఏర్పడితే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారమ్మా రేపు ఉదయం? అసలు తిరగలుగుతారా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది చూస్తుంటే బాధేస్తుందమ్మా. అసలు రాంబాబు గారు సేఫ్గా ఉన్నారా, వాళ్ళ కుటుంబం సేఫ్గా ఉందో లేదో కూడా తెలియట్లా. దాదాపు అక్కడి నుంచి 1000-1500 మంది వస్తే 5-6 పోలీసులు కూడా లేరు. ఆ పోలీసులు కూడా ఊరికే నుంచొని ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా దీని మీద మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. ఎవరైతే ఆ గుంటూరు ఎమ్మెల్యే మాధవి గారు సంథింగ్ అనుకుంటా దగ్గరుండి ఒక ప్రజాప్రతినిధి అయ్యండి దగ్గరుండి ఇటువంటి పనులు చేస్తారా? మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది దీనికోసమా? ఎమ్మెల్యే పదవి ఇచ్చింది మీకు దీనికోసం రౌడీజం చేయమని, ఇళ్లలోకి వెళ్ళి లూటీ చేయమని? ఏంటమ్మా అసలుకి ఇది? అసలు నువ్వు ఎమ్మెల్యేనా? అసలు ఎమ్మెల్యే అయినా అన్ఫిట్ అంటున్నా ఈ అమ్మాయిని. నేను మాధవి అనే అమ్మాయిని ఎమ్మెల్యేనా అన్ఫిట్ అంటున్నాను. పొద్దున్న రోడ్డు మీద నుంచుండి కర్రలు పట్టుకొని రోడ్డు మీద నుంచారమ్మా. అసలుకి ఇది మన ఆంధ్ర రాష్ట్రమా, ఇది బీహార్ అనేది నాకు అర్థం కావట్లేదు. అసలుకి ఇది కర్రలు పట్టుకొని తిరుగుతుంటే హోమ్ మినిస్టర్ గారేమో లా అండ్ ఆర్డర్ మాకు బాగా ఉంది. హోమ్ మినిస్టర్ గారు ఏమైపోయారమ్మా? ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే? హోమ్ మినిస్టర్ గారు చేసే పని ఇదేనా? ఇవన్నీ పూర్తిగా చంద్రబాబు కనుసనలోనే రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం. ఇది రాంబాబు గారిని హతమార్చడానికే ఈ కార్యక్రమం చేశారు. తప్పకుండా రాంబాబు గారికి ఏమి జరిగినా కానీ చంద్రబాబు బాధ్యత వహించాల్సి వస్తుంది. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాంబాబు గారి కుటుంబానికి అండగా ఉంటాం. వారికి ఏమైనా జరిగితే మాత్రం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం వాళ్ళందరికీ కూడా. రైట్, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.